గంజాయి రవాణాలో స్మగ్లర్లు రోజుకో కొత్త తరహా విధానాన్ని ఎంచుకుంటున్నారు. ఇన్నాళ్లు లారీల్లో, ట్రక్కుల్లో చాటుమాటుగా గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ వచ్చిన స్మగ్లర్లు ఇప్పుడు ఏకంగా ప్రజా రవాణానే ఎందుకు ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. తాజాగా విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో పల్లె వెలుగు బస్సులో గంజాయి తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం పెందుర్తి మధ్య గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ మార్గంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం నుంచి పెందుర్తి వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రయాణికుల తరహాలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వైనం వెలుగు చూసింది. ముగ్గురు యువకులు డబ్బాల్లో గంజాయిని ఉంచి ప్యాసింజర్ల మాదిరిగా బస్సులో అక్రమంగా తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వెంటనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బస్సులో సైతం గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఇక నుంచి ఏజెన్సీ వైపు నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామంటూ పోలీసులు చెబుతున్నారు. ఆర్టీసీ సిబ్బంది సమన్వయంతో బస్సులో గంజాయి రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెబుతున్నారు. అలాగే గంజాయి సరఫరాకు సంబంధించి ఎలాంటి అనుమానం ఉన్నా సమాచారం ఇవ్వాలంటూ కూడా వారు కోరుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ రెడ్డికి తెలుసుకుందాం. దుర్గాప్రసాద్, పల్లె వెలుగు బస్సుల్లో కూడా గంజాయిని తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అధికారులు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? నందు ఇటీవల కాలంలోని ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు వచ్చే రహదారుల్లోని పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క గంజాయి స్మగ్లర్లంతా కూడా వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ప్రజా రవాణా వైపు చూస్తున్నారు. ఎందుకంటే గడిచిన ఇప్పుడు ఈ వారం రోజుల నుండి ఇప్పుడు ఈ రోజు నమోదైనటువంటి కేసు రెండవ కేసు. పల్లె వెలుగు బస్సులో వారం రోజుల క్రితం ఇద్దరు యువకులు 14 కేజీలు గంజాయిని తరలిస్తుండగా పట్టుపడ్డారు. ఈ రోజు మరో ముగ్గురు యువకులు గంజాయిని తరలిస్తుండగా పట్టుపట్టడం జరిగింది. అయితే పోలీసులు చాలా గట్టిగా పెట్టడంతో ఎక్కడికక్కడ వాళ్ళకి అన్ని కూడా దారులన్నీ మూసుకుపోవడంతో ఈ విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పల్లె వెలుగు బస్సులో అయితే ప్రయాణికులతో పాటు సమానంగా వాళ్ళు కూడా ప్రయాణం చేయవచ్చు, పెద్దగా తనిఖీ ఉండదని చెప్పేసి భావించి ఈ విధమైన ప్రయత్నం చేశారు. అయితే పోలీసులకు ఉన్నటువంటి ఇన్ఫార్మర్ల కారణంగా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి పెందుర్తి వద్ద ఆ బస్సును నిలిపివేసి వెంటనే తనిఖీలు చేసి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎస్కోట నుంచి ఇప్పుడు వైజాగ్ విశాఖ నగరానికి తీసుకొని వస్తున్నారు. వీళ్ళంతా కూడా కేవలం ఒక ట్రాన్స్పోర్టర్లుగా పిలుస్తారు. కొంతమంది ఏజెన్సీ ప్రాంతాల నుంచి కిందకి మైదాన ప్రాంతాల వరకు తరలించడానికి ఒక వర్గం ఉంటే అక్కడి నుంచి నగరాల వైపు తరలించడానికి మరో వర్గం ఉంటుంది. ఇలా వీళ్ళంతా కూడా ట్రాన్స్పోర్టర్స్ కేవలం కేజీకి కొంత డబ్బులు వేల రూపాయల్లో తీసుకుంటూ ఉంటారు. అలాగే అనేక కేజీలు లేదా కొన్ని సందర్భాల్లో 100 కేజీలు కూడా లోడ్లు కూడా చేతులు మారుతూ ఉంటాయి. అయితే వీళ్ళు ఇప్పుడు పోలీసులు నిఘా ఎక్కువగా ఉండడంతో చాలా గట్టిగా బందోబస్తు ఉండడంతో పల్లె వెలుగు బస్సుల్లో కొద్ది మొత్తంలోని వీళ్ళు నగరం వైపు తరలించడం, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించడం ఇలాంటి ప్రయత్నాలు అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడికక్కడికి వీళ్ళు పట్టుబట్టడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. చెక్ పోస్టులతో పాటు జాతీయ రహదారులపై కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి జాతీయ రహదారుల వైపు వెళ్లే రహదారులన్నింటిలో కూడా గట్టి నిఘా ఉండడంతో ఈ విధమైనటువంటి ఇంకా చర్యలు స్మగ్లర్లు పాల్పడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.